వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనము అకరణీయ కారణాంకము హారాన్ని అకరణీయం చేయడం ఎలాగో తెలుసుకుందాం. టుడే we are going to discuss about rationalizing factor and rationalizing the denominator. Okay, now so ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని పరిశీలించండి. 2 × 3 6, 3 × 5 15. అంటే 2, 3 అనే సంఖ్యలు 6కి కారణాంకాలు అవుతాయి. సో 3, 5 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. సో ఇవన్నీ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇకపోతే ఇక్కడ పరిశీలించండి. √2 × √3 √6, √3 × √5 √15. సో √2 × √2 √4, √4 వాల్యూ 2. ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే √2 √3 √3 √5 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. మల్టిప్లైస్తో వచ్చినటువంటి నెంబర్ కూడా ఇర్రేషనల్ నెంబర్, అంటే కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యను కరణీయ సంఖ్యతో మల్టిప్లై చేస్తే కరణీయ సంఖ్య వచ్చింది. కానీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కరణీయ సంఖ్యను కరణీయ సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? అకరణీయ సంఖ్య వచ్చింది, అంటే రేషనల్ నెంబర్ అయింది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇలా ఒక రేషనల్ నెంబర్ అంటే అకరణీయ సంఖ్య కావడానికి ఒక కరణీయ సంఖ్యను ఏ కరణీయ సంఖ్యతో మల్టిప్లై చేస్తున్నామో ఆ కరణీయ సంఖ్యను మనము అకరణీయ కారణాంకం అంటారు. అకరణీయ కారణాంకం అంటారు. అంటే అర్థమైంది, √2 యొక్క అకరణీయ కారణాంకం √2 అవుతుంది. ఓకే, అంటే √2ను √2తో మల్టిప్లై చేస్తే 2 అనేటువంటి అకరణీయ సంఖ్య వస్తుంది, రేషనల్ నెంబర్ వస్తుంది. కాబట్టి దీన్ని రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అంటారు, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇంకోటి √3ని √3తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది √9, అంటే 3 ఈజ్ ద రేషనల్ నెంబర్. అంటే √3 యొక్క రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ √3 అవుతుంది. √5ను √5తో మల్టిప్లై చేస్తే 5. సో అంటే √5 యొక్క రేషనలైజ్డ్ ఫ్యాక్టరు √5. ఓకే, నెక్స్ట్ √7 యొక్క రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ √7. ఇంకా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇంకా ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. √8 ఇది ఇక్కడ అబ్జర్వేషన్ ఇస్తే 2 కానీ 3 కానీ √5 కానీ ఇవన్నీ కూడా 7 కానీ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఇవి. బట్ 8 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్. దీనికి ఏం చేయాలి మనం అంటే సింప్లిఫికేషన్ చేయాలి. అంటే ఎట్లా చేయాలి? ఇది 8కు ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. అంటే 2 × 2 × 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 × 2. సో ఇది దీని డిగ్రీ 2 కాబట్టి సో 2 2లో నుంచి ఒక ఫ్యాక్టర్ని బయట తీసుకుంటే రూట్ పోతుంది. అప్పుడు మనకి ఇది 2 × √2 వస్తుంది. అంటే √8ని మనము 2 × √2గా మనము రాయొచ్చు. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ √8 = 2 × √2, 2 × √2. సో నౌ 2 × √2, ఈ 2 × √2ను అగైన్ √2తో మల్టిప్లై చేస్తే 2 √2 × √2 2. సో 2 2 = 4 అవుతుంది. అంటే 2 × √2 యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది. సో 2 ఈజ్ ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ √8. √8 అంటే 2 × √2. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ √12 తీసుకుందాం. √12 మనము అండ్ రూట్ ఆఫ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ అండ్ √3 × 4. సో 4కు √2 స్క్వేర్ రూట్ 2, 3కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి మనము 2 × √3 అని రాయొచ్చు దీన్ని. సో అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు దీనికి రేషనలైజ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? √3. 2 × √3 × √3 = 6. సో √3 ఈజ్ ద రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ √12. ఓకే, ఇంకోటి అబ్జర్వేషన్ చేయండి. అంటే √5 + √7, 5 + √5, దిస్ ఈజ్ ద √5 + √7. అబ్జర్వేషన్ చేస్తే √5 + √7, ఈ √5 + √7 అనేటువంటిది బైనామియల్ ద్విపద కరణిది, బైనామియల్ థర్డ్. సో అంటే 2 పదాలు ఉన్నటువంటి కరణీయ సంఖ్య అన్నట్టుది. దీనిని మనము అకరణీయ సంఖ్యగా మార్చాలంటే √5 - √7తో మనం మల్టిప్లై చేయాలి.
అంటే ఏమొస్తుందంటే దీన్ని మనము ఏ, ఇది బి, ఏ బి, రూట్ 5ని ఏ అనుకుంటే రూట్ 7 బి. సో రూట్ 5ని ఏ, రూట్ 7 బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే రూట్ 5 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 7 స్క్వేర్. రూట్ 5 స్క్వేర్ చేస్తే 5, రూట్ 7 స్క్వేర్ చేస్తే అంటే రూట్ తీస్తే 7, 5లోకి 7 మైనస్ చేస్తే -2. సో ఈ విధంగా మనం ఏమవుతుంది? రేషనలైజ్డ్ నెంబర్గా మనం రేషనలైజ్డ్ నెంబరు కన్వర్ట్ అయ్యింది, రేషనల్ నెంబర్గా మారింది ఇది. అందువల్ల రూట్ 5 ప్లస్ రూట్ 7కు రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? రూట్ 5 మైనస్ రూట్ 7 అవుతుంది. రూట్ 5 ప్లస్ రూట్ 7కు రేషనలైజ్డ్ ఫ్యాక్టరు రూట్ 5 మైనస్ రూట్ 7 అవుతుంది. ఒకవేళ మనకి రూట్ 5 మైనస్ రూట్ 7 ఉందనుకోండి, దీని రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ రూట్ 5 ప్లస్ రూట్ 7 అవుతుంది. అబ్జర్వేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 2 ప్లస్ రూట్ 3. సో 2 ప్లస్ రూట్ 3కి ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఇది ఏ, ఇది బి అయితే ఏ, బి అయితే ఇది ఏ మైనస్ బిగా మనము చూసుకొని ఏ అంటే 2 మైనస్ రూట్ 3తోనే మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, రూట్ 3 స్క్వేర్ అంటే 3. ఓకే, సో 4లోకి 3 మైనస్ చేస్తే 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది రేషన్ నెంబర్గా కన్వర్ట్ అయింది, రేషన్ నెంబర్గా కన్వర్ట్ అయింది. సో 2 ప్లస్ రూట్ 3కి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2 మైనస్ రూట్ 3 అవుతుంది. ఇది అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఎలా అవుతుంది అనేది మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ చూడండి ఒకసారి. అంటే రూట్ ఎక్స్ ప్లస్ వై, రూట్ ఎక్స్ ప్లస్ వైకి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? రూట్ ఎక్స్ ప్లస్ వైకి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే అబ్జర్వేషన్ చేయండి. ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఫామ్ రాయాలి. అంటే రూట్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, ఏ మైనస్ రూట్ బికి రేషనలైజ్డ్ ఫామ్ రాయండి. ఇది ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏ ప్లస్ బి ఫామ్ రాయాలి. అంటే ఏ ప్లస్ రూట్ బి తీసుకోవాలి. ఇవి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. రైట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటాం. వాట్ ఈస్ ద రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ను రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయడానికి ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ రేషనలైజింగ్ ద డినామినేటర్. డినామినేటర్ అంటే ఏంటంటే ఒక సంఖ్యను ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి 1/3 ఇది న్యూమరేటర్, డినామినేటర్. డినామినేటర్లో రూట్ 3 ఉంది అంటే ఇర్రేషనల్ నెంబర్ ఉంది. దీన్ని రేషనల్ నెంబర్గా మార్చాలి. ఎట్లా మారుస్తాము? ఫస్ట్ ఈ రూట్ 3కి రేషనల్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. సో రూట్ 3కి రేషనల్ ఫ్యాక్టర్ రూట్ 3 కాబట్టి 1/√3ని దిస్ ఇస్ ద ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని దాని వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలంటే న్యూమరేటర్ను డినామినేటర్ను సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. అంటే దీని రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? రూట్ 3 అవుతుంది. అంటే రూట్ 3/√3తోనే మల్టిప్లై చేయాలి. 1 × √3 √3 √3 × √3 3. సో ఇది ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డినామినేటర్లో మనకి ఇక్కడ ఏముంది? రేషనల్ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేసినాము? ఇర్రేషనల్ నెంబర్ ఉండే ఇర్రేషనల్ నెంబర్ మనం ఇచ్చినాము, రేషనల్ నెంబర్గా మార్చినాం. సో ఇలా చేయడాన్ని మనము రేషనలైజింగ్ డినామినేటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రూట్ 7 1/√5 1/√5 రూట్ 5కి ఇది డినామినేటర్ని మనం రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి, మార్చాలి. అంటే రూట్ 5కు రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? రూట్ 5 అవుతుంది. అంటే 1/√5ను 1/√5/√5తోనే మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఈ వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలంటే సేమ్ వాల్యూతోనే మల్టిప్లై చేయాలి. రైట్. 1 × √5 √5 √5 × √5 5. సో ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేయండి. డినామినేటర్ అనేది రేషనలైజ్ అయ్యింది. ఓకే, రైట్. ఈ విధంగా చేయాలి. సెకండ్ ఇంకో ఎగ్జాంపుల్ 1/2 × √2 √7 1/2 × √7 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? దీని రేషనలైజ్ 2 × √7కు రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √7 అవుతుంది. √7. సో తీసుకుంటే 1/2 × √7ని √7/√7తోని మల్టిప్లై చేయాలి. సో ఇది 1 × √7 √7 2 × √7 × √7 7 వస్తుంది. √7 × √7 7 అవుతుంది. 2 × 7 14 ఇట్స్ 7/14. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/√18
దీన్ని మనం చెప్పినాం, ఇది కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం ఏం రాయొచ్చు, 3/√9 అండ్ √9 × 2 అని రాయొచ్చు. 9 2 = 18 అవుతుంది. ఈ 9కి రూట్ వస్తుంది అంటే 3 × √2గా రాసుకోవచ్చు. సో అంటే ఏంటి, ఈ 3 × √2 అనేది డినామినేటర్. ఈ డినామినేటర్కు రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, √2 అవుతుంది. సో అంటే √2తోనే మనం మల్టిప్లై చేయాలి. 3 × √2 × √2/√2. సో ఈ 2√2 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నటువంటి 3 1 = 3, 3 1 = 3. ఇక మల్టిప్లై చేస్తే 1 × √2 అండ్ √2 × √2 2. సో √2/2 వస్తుంది. ఈ విధంగా మనము డినామినేటర్ను రేషనలైజ్డ్ ఫ్యాక్టర్గా రేషనలైజ్ చేసినాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ 1/3 + √2. 1/3 + √2. సో ఇందులో డినామినేటర్ అనేది 3 + √2 అవుతుంది కదా. దీన్ని మనం ఏం చేయాలి, మనము రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. a + bగా మనం అజ్యూమ్ చేస్తే దీనికి రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3 - √2 అవుతుంది. సో అదే 3 + √2 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 3 - √2. సో ఈ 3 - √2తోనే మల్టిప్లై చేద్దాం. అంటే 1/3 + √2 × 3 - √2/3 - √2తోనే మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది, ఇది 1తో మల్టిప్లై చేస్తే 1 3 = 3, 1 2 2 = 1 √2. సో ఇది మైనస్ మధ్యలో బై ఇది 3 + √2 × 3 - √2. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే a + b a + b × a - b అంటే a² - b²గా మనము ఫామ్లో చూసుకుంటే √3² అండ్ -√2². సో 3²కు 9 అండ్ √2²కు 2. 9లో నుంచి 2 మైనస్ 7. సో 3 - √2/7. ఈ విధంగా మనము రేషనలైజ్డ్ ఫ్యాక్టర్గా యూజ్ చేసి డినామినేటర్ను అంటే హారాన్ని ఆకరణీయం చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ √6/√3 - √2. అబ్జర్వేషన్ చేయండి. సో ఇందులో డినామినేటర్ ఏంటి, హారం ఏంటి, √3 - √2. ఈ √3కి -√2కు రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, a - bలో ఉంది కాబట్టి a + b తీసుకోవాలి. అంటే √3 + √2 వస్తుంది. √3 ఇది 7, ఇది 7. √3 - √7కు రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, √3 + √7 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే √6/√3 - √7. ఓకే. సో ఏమొస్తుంది అప్పుడు, ఈ √3 + √7తోనే మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని. సో ఇది మల్టిప్లై చేస్తే √6 × √3 √18 ప్లస్ √6 × √7 42 √42 బై a - b × a + b. సో a² - b². √3² - √7². సో దీన్ని సింప్లిఫై చేస్తే √18 మనము √9 × 2 అని రాయొచ్చు. ఓకే. √42 42 దీనికి ఫ్యాక్టర్స్ రావు, అంటే రూట్లో నుంచి బయటికి రావు. బై √3² అంటే 3, √7² అంటే -7, మైనస్ మధ్యలో మైనస్ ఉంది కూడా మైనస్. సో ఇప్పుడు చూద్దాం. ఈ 9కు రూట్ తీస్తే 3 వస్తుంది. 3 3 = 9. సో అంటే 3 × √2. 9 × √2ను అండ్ √9 × 2ను we can write as 3 × √2 ప్లస్ √42 బై 3లో నుంచి 7 మైనస్ చేయలేము కాబట్టి 7లోకి మైనస్ చేస్తే -4 వస్తుంది. -4 రైట్. సో ఈ మైనస్తో మనం సైన్ మల్టిప్లై చేస్తే -3 × √2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, -√42 బై -4 అవుతుంది. ఓకే, 4 అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా డినామినేటర్ను మనము రేషనలైజింగ్ చేసినాం, రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 - 4 × √2 బై 6 + 4 × √2. ఇందులో డినామినేటర్ 6 + 4 × √2. దీన్ని ఈ డినామినేటర్ యొక్క హారం యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 6 - 4 × √2 అవుతుంది. ఇది a + bలో ఉంది, మనం a - b తీసుకోవాలి. అంటే 6 - 4 × √2 అవుతుంది ఫ్యాక్టర్. సో
ఇక్కడ ఇచ్చినటువంటి 6 - 4 × √2 / 6 + 4 × √2ను ఈ రేషనలైజ్ ఫ్యాక్టర్ ఏది ఉంది 6 - 4 × √2తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే చూడండి ఒకసారి ఫస్ట్ టర్మ్తో రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 × 6 = 36 మైనస్ 6 × 4 = 24 × √2 అగైన్ దీంతో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇప్పుడు మైనస్ వేసుకోవాలి. 4 × 6 24 √2 24 × √2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో 4 × √2 × 4 × √2 ఏమొస్తుంది 4 × 4 = 16 √2 × √2 2. ఓకే రైట్. బై ఇది a + b హోల్ స్క్వేర్ × a - b × a - b ఉంది కాబట్టి దీన్ని a² - b² రాసుకుంటే 6² - 4 × √2 హోల్ స్క్వేర్. ఓకే రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే 36 ఇది. ఓకే 36. నెక్స్ట్ ఇది -42 × √2 -42 × √2 టోటల్ -48 × √2 -24 × √2 -24 × √2 టోటల్ -48 × √2 ప్లస్ 16 × 2 32 బై 6² అంటే 36 మైనస్ 4 × 4 = 16 × 2 సో 16 × 2. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 36లో నుంచి 32 మైనస్ చేస్తే 4 మైనస్ 48 × √2 బై 36లో నుంచి 32 మైనస్ చేస్తే 4. సో ఇందులో 4 కామన్ తీస్తే ఇందులో 1 ఉంటుంది. 1 4 = 4 కాబట్టి ఇదేమో 12 4 = 48 కాబట్టి 12 లోపలికి వస్తుంది. 12 × √2 అంటే 4 కామన్ తీస్తే 1 - 12 × √2 బై 4. ఈ 4 క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది 1 - 12 × √2 వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ a and b వాల్యూస్ ఆఫ్ √3 + √2 బై √3 - √2 ఈజ్ ఈక్వల్ a + b ఇంటూ √6. ఇచ్చినటువంటి వాటిలో a b వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి అంటే యూ టేక్ LHS ఫస్ట్. LHS తీసుకొని ఏం చేయాలి, ఈ డినామినేటర్కు రేషనలైజేషన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి దీన్ని రేషనలైజింగ్ చేయాలి. సో చేస్తున్నాం మనం. దీని యొక్క √3 - √2 యొక్క అకరణీయ కారణకం ఏమవుతుంది √3 + √2 అవుతుంది. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. √3 + √2 బై √3 - √2 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి √3 + √2తో మల్టిప్లై చేయాలి. √3 + √2తో లవాన్ని హారాన్ని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయాలి. చేస్తున్నాం. √3 × √3 సో √3 హోల్ స్క్వేర్. √3తో మళ్ళీ ఇది మల్టిప్లై చేయండి. √3 × √2 √6 ప్లస్ మళ్ళీ √2తో √3 మల్టిప్లై చేయండి √6. √2ను √2తో మల్టిప్లై చేయండి √2 హోల్ స్క్వేర్. ఓకే, బై a - b × a + b అంటే a² - b² ఫార్ములా యూజ్ చేస్తే √3² - √2². సో ఈ √3 హోల్ స్క్వేర్ అంటే 3. ఇక్కడ చూడండి 3 √3 హోల్ స్క్వేర్ 3 అండ్ √6 2 × √6 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 బై √3 హోల్ స్క్వేర్ అంటే 3 √2 హోల్ స్క్వేర్ అంటే 2 సో 3 - 2 1. 3కు 2కి యాడ్ చేస్తే 5 + √2 × √5 √6 2 + 3 + 2ని యాడ్ చేస్తే 5 ప్లస్ 2 × √6 బై పైన చేస్తే 1. సో 5 + 2 × √6 5 + 2 × √6. ఒకసారి మళ్ళీ అబ్జర్వేషన్ చేయండి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన √3 + √2 బై √3 - √2ను డినామినేటర్ రేషనలైజేషన్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్లో ఆ ఆన్సర్ అనేది a + b ఇంటూ √6కి ఈక్వల్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5 + 2 × √6 ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ √6 అని దీని మీనింగ్ అన్నట్టు. ఇది రేషనలైజేషన్ చేసినాం మనం. ఎంత వచ్చింది డినామినేటర్ను రేషనలైజింగ్ చేస్తే 5 + 2 × √6 వచ్చింది. ఓకే, సో అంటే ఈ వాల్యూ అనేది ఈ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ ఈక్వల్, సెకండ్ టర్మ్ ఈక్వల్. సో దేర్ ఫార్ a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు √6 కామన్ ఉంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2.
ఈ విధంగా మనము వాల్యూస్ని ఏం చేయాలి, ఫైండ్ చేయాలి. ఏబీ వాల్యూస్ను ఫైండ్ చేయాలి. సో మీకు అర్థమైందని భావిస్తున్నా. మీ టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అలాగే ఎక్సర్సైజ్లో కూడా ఉన్నాయి, అభ్యాసంలో కూడా ఉన్నాయి. ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు దీన్ని అనలైజింగ్ చేయండి. ఫస్ట్ మనము రేషనలైజేషన్ ఫ్యాక్టర్ను ఫైండ్ చేయడం, తర్వాత అదే రేషనలైజ్ ఫ్యాక్టర్తో డినామినేటర్ని రేషనలైజింగ్ చేసేటప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ అంటే మల్టిప్లికేషన్స్లో కానీ సైన్స్లో కానీ అంటే సింబల్స్లో కానీ కరెక్ట్గా మనం యూజ్ చేసి మనం సింప్లిఫికేషన్ చేసినట్టయితే మనకి ఇందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అక్యురేట్గా కరెక్ట్గా చేయడానికి సాధ్యమవుతుంది. సో కాబట్టి మరి మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ని మరోసారి అనలైజ్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఈ డినామినేటర్ను రేషనలైజింగ్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.